హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఒక మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ లభించినటువంటి మ్యూచువల్ ఫండ్. దీంట్లో ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అదేవిధంగా లంసమ్గా ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అదేవిధంగా ఎస్డబ్ల్యూటీ సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్, ఎవరైతే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వీళ్ళందరూ రెగ్యులర్గా ఇన్కమ్ కావాలనుకుంటారో వాళ్ళందరూ ఈ మ్యూచువల్ ఫండ్లో ఎస్డబ్ల్యూపీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత రెగ్యులర్గా ప్రతి నెలవారీ కానీ త్రైమాసికం కానీ సంవత్సరం కానీ కొంత అమౌంట్ ఇన్కమ్ రూపంలో తీసుకొని మిగిలిన అమౌంట్ని మెచ్యూరిటీ అయిపోయినప్పుడు తీసుకునే అవకాశం కల్పించారు. అది వీడియోలో ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఈ ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ ఒక బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్. అంటే ఇది ఈక్విటీలో స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అదే డెట్ ఫండ్స్ అంటే బాండ్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ కోసం ఒక స్టెబిలిటీ ఏర్పడడం కోసం ఈక్విటీలోన రిస్క్ తీసుకుంటుంది. డెట్ ఫండ్స్లో ఫిక్స్డ్ ఇన్కమ్ కోసం రెండింటిలోనూ పెట్టుబడి పెడుతుంది. ఇది మోడరేట్ రిస్క్ తీసుకొని పెట్టుబడిదారులకు అనువైనది. ఒక మోడరేట్ రిస్క్ తీసుకొని ఒక మంచి రిటర్న్ జనరేట్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. దీని యొక్క ప్రధాన లక్షణాలు, ఇది ఒక హైబ్రిడ్ స్ట్రక్చర్. అంటే ఎక్కువ అమౌంట్ని ఈక్విటీలో ఉంటుంది, డెప్ట్లో కొంచెం తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అదేంటంటే 65 to 80% అమౌంట్ పెట్టుబడి అనేది హైబ్రిడ్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అదే నెక్స్ట్ డెట్ ఫండ్స్ అంటే బాండ్లు ఇలాంటి దాంట్లో గవర్నమెంట్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 20 to 35% మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్లో 20 నుంచి 30% అమౌంట్ అనేది డెట్ ఫండ్స్లో పెడుతుంది. ఒక స్థిరమైన ఆదాయం కోసం, ఒక స్టెబిలిటీని క్రియేట్ చేయడం కోసం అయితే 20 to 30% ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అందుకే మోడరేట్ రిస్క్ ఉంటుంది. రిస్క్ ప్లస్ రిటర్న్స్ బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. ఈక్విటీతో హై రిటర్న్స్, డెప్ట్తో స్టెబిలిటీని మీకు కంట్రోల్ చేస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేసి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వచ్చిన గెయిన్స్ మీద 1 లక్ష పైన 10% మాత్రం ఉండడం జరుగుతుంది. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కనీసం 500 నెలకి చేయాల్సి ఉంటుంది. 500 నెలకి ఎస్ఐపి చేస్తూ ఈ ఎస్బీఐ హైబ్రిడ్ ఫండ్ అయితే మనం పాలసీని అయితే స్టార్ట్ చేయొచ్చు. ఈ డివిడెంట్ ఆప్షన్ వచ్చేసి గ్రోత్, అంటే మనకు వచ్చినటువంటి రిటర్న్స్ ఉన్నాయి కదా, ఆ గ్రోత్ని పునర్వినియోగం అంటే మళ్ళీ కాంపౌండ్ అందులోనే ఉంచవచ్చు. లేదా డివిడెంట్ పేఅవుట్ రూపంలో ఎస్డబ్ల్యూపీ సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో ఎస్డబ్ల్యూపీ ప్లాన్లో తీసుకునే అవకాశం కూడా కల్పించారు. దీని యొక్క ఫండ్ పెర్ఫార్మెన్స్ చూద్దాం ఒకసారి. 1 ఇయర్కి వచ్చేసి 20% రిటర్న్ జరిగింది లాస్ట్ 1 ఇయర్లో. లాస్ట్ 3 ఇయర్స్కి వచ్చేసి 14%, లాస్ట్ 5 ఇయర్స్లో 12%, లాస్ట్ గత 10 సంవత్సరాలు చూసుకుంటే 13%, అంటే రూపాయి వడ్డీ కంటే ఎక్కువగానే జనరేట్ చేయడం జరుగుతుంది. ఇది మనం కాంపౌండింగ్ కావున ఒక సింపుల్ ఇంట్రెస్ట్లో చూసుకుంటే దగ్గరగా మనకు ₹2 వడ్డీ అనేది జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఎస్ఐపి చేసి మొదటి ఎగ్జాంపుల్ ఎస్ఐపితో చూద్దాం. 5,000 ప్రతి నెల చేస్తే అలా 10 సంవత్సరాలు ఎస్ఐపి పెడితే మొత్తం మన పెట్టుబడి వచ్చేసి 6 లక్షలు అవుతుంది. అంటున్న రిటర్న్స్ 12% సిఏజీఆర్తో తీసుకుంటే 11.5 లక్షలు రావడం జరుగుతుందంటే లాభం వచ్చేసి 5.5 లక్షలుగా రావడం జరుగుతుంది. మరొక ఉదాహరణతో లంసమ్ చూద్దాం. లంసమ్ పెట్టుబడిలో ఒక ₹2 లక్షల పెట్టుబడి పెడితే ఒక 5 సంవత్సరాలు అంచనా విలువ రూపాయి వడ్డీ వేద్దాం, 12% సిఏజీఆర్ తీస్తే 3.5 లక్షలు రావడం జరుగుతుంది. లాభం వచ్చేసి ₹1,50,000 వస్తుంది 2 లక్షల పెట్టుబడి పెడితే. ఇప్పుడు సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఉంది కదా, ఎవరైతే రెగ్యులర్ ఇన్కమ్ కోరుకుంటారో ప్రతి నెల తమ అవసరాల నిమిత్తం కొంత అమౌంట్ కావాలనుకునే వాళ్ళకి వాళ్ళ అంశం కొంత అమౌంట్ ఉంది, దాన్ని ఈ హైబ్రిడ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ అని కూడా చెప్పవచ్చు. అది చూద్దాం. ఒక సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఎస్డబ్ల్యూపీ అంటే ఏమిటి? ఎస్డబ్ల్యూపీ అంటే మీ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి నుండి నిర్ణీత వ్యవధిలో, అంటే నిర్ణీత కాల వ్యవధిలో మాసిక అంటే నెలవారీ కానీ త్రైమాసిక 3 నెలలు కానీ సంవత్సరానికి కానీ ఒక నిర్ణీత మొత్తాన్ని, అంటే మీరు నిర్ణయించుకున్న ఒక అమౌంట్ని తిరిగి తీసుకొని ఏర్పాటు చేయడమే ఒక పెన్షన్ రూపంలో. ఇదే ఎస్డబ్ల్యూపీ సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఈ ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్లో దీని యొక్క ప్రత్యేకత చూద్దాం. ఎస్డబ్ల్యూ ప్రత్యేకతలు, ఇది నియమిత ఆదాయం. ఈ ఫండ్ ఈక్విటీ ఆల్రెడీ 65-80% ఈక్విటీలో ఉంటుంది, 20-30% డెట్లో ఉంటుంది. దానివల్ల మిక్స్డ్, ఎక్కువ రిస్క్ తీసుకోకుండా మోడరేట్ రిస్క్ ఉంటుంది. రెండింటిని బ్యాలెన్స్ చేసి ట్యాక్స్ సామర్థ్యం వచ్చేసి ఎస్డబ్ల్యూపీ ద్వారా వచ్చే డివిడెంట్లు ట్యాక్స్ ఎఫిషియల్గా ఉంటాయి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 10% ఆల్రెడీ డిస్కస్ చేసాం. 1 లక్ష ఉన్నట్టుకి ఫ్లెక్సిబిలిటీ ఉంది. మీరు నెలవారీ తీసుకోవచ్చు, క్వార్టర్లు తీసుకోవచ్చు, సంవత్సరం కోసం డ్రా చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ కల్పించారు. కనీస ఎస్డబ్ల్యూపీ
500 అంటే నెలకు మీరు 500 ఖచ్చితంగా ఇన్కమ్ రెగ్యులర్ ఇన్కమ్ తీసుకోవాలి, విత్డ్రా చేసుకోవాలి. త్రైమాసిక వచ్చేసి 10, ఇది మినిమం. మ్యాక్సిమం వచ్చేసి 10,000, 500 నుంచి 10,000 లోపు మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు నెలకి. అది మీరు చూజ్ చేసుకోవచ్చు. మీరు ఎంత అమౌంట్ మంత్లీ రెగ్యులర్ ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నారో, మీరు 500, 5,000, 6,000 అది మీరు చూజ్ చేసుకోవచ్చు. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ బట్టి అది డిపెండ్ అవుతుంది. చేసిన ఇన్వెస్ట్మెంట్కి ఎంత పర్సెంట్ మీకు ఎస్డబ్ల్యూపీ కావాలని మీరే నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు ఒక 20 లక్షల రూపాయల అంశంగా పెట్టుబడి పెడితే అంచనా సంవత్సరం రిటర్న్ వచ్చి 10% వేసుకుందాం. ఎక్కువ 12%, 1%, 12% వద్దు, 10% వేసుకుందాం. ఎస్డబ్ల్యూపీ ద్వారా 10,000 ప్రతి నెల మీరు తీసుకోవాలనుకుందాం. రెగ్యులర్ తమ అవసరాల నిమిత్తం ఒక 10,000 రూపాయలు తీసుకోవాలనుకుంటే మొదటి సంవత్సరం ప్రారంభ బ్యాలెన్స్ ఎంత 20 లక్షలతో మీరు పాలసీ స్టార్ట్ చేశారు. అదే హైబ్రిడ్ ఫండ్, ఎస్బీఐ హైబ్రిడ్ ఫండ్. మీరు ప్రతి నెల 10,000 అంటే సంవత్సరానికి 1,20,000 తీసుకుంటారు. ఎస్డబ్ల్యూపీ తీసుకున్న తర్వాత ఎంత ఉంటుంది, రిటర్న్స్ వచ్చి ఎంత వస్తాయి, ఆ సంవత్సరం 1,80,000 రూపాయలు వస్తాయి, 10% కాబట్టి. అదేవిధంగా 1,20,000 తీసేస్తారు కాబట్టి ఈ రెండు బ్యాలెన్స్ ఎంత అవుద్ది, 1,20,000 తీశారు, మీకు రిటర్న్ ఒక 1,80,000 వచ్చింది. ఈ రెండు బ్యాలెన్స్ వచ్చేసి 19,60,000 రూపాయలు ఉండడం జరుగుతుంది. అది 5 సంవత్సరాల తర్వాత ప్రారంభ బ్యాలెన్స్ వచ్చే 16,50,000 ఉంటుంది. ఆ సంవత్సరం 1,20,000 తీసేస్తారు, మళ్ళీ రిటర్న్ 1,53,000 వస్తుంది. మళ్ళీ 16,83,000 రూపాయలు మీకు ఈ రెండు బ్యాలెన్స్ ఉంటుంది. మళ్ళీ 10వ సంవత్సరం తర్వాత 12 లక్షల రూపాయలు ప్రారంభ బ్యాలెన్స్ ఉంటుంది. 1,20,000 తీస్తే 1,08,000 రిటర్న్ వస్తుంది. 11,88,000 రూపాయలు మీకు ఈ రెండు బ్యాలెన్స్ ఉంటుంది. ఈ రెండు బ్యాలెన్స్ని ఈ ప్లాన్ కంప్లీట్ అయిపోయి 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు తీసుకుంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు ఈ లంప్సమ్ అమౌంట్ మీకు అందించడం జరుగుతుంది. ప్రతి నెల 10,000 ఇస్తారు. మళ్ళీ మీ 2 సంవత్సరాలు మీ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లంప్సమ్ అమౌంట్ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. దీని యొక్క వివరణ చూద్దాం. ప్రతి సంవత్సరం 1,20,000 మీరు తీసుకుంటారు. 10,000 సంవత్సరం కంటే 10,000 నెల కంటే సంవత్సరం 1,20,000 విత్డ్రా చేసుకుంటారు. మిగిలిన పెట్టుబడికి 10% రిటర్న్ వస్తుంది. 10% గ్యారెంటీ లేదు, మనం 10%తో క్యాల్కులేట్ చేసుకున్నాం. 12% రావచ్చు, 13 రావచ్చు. అది మన ఫండ్ యొక్క పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత కూడా మీ పెట్టుబడి 12 లక్షలు ఉంటుంది. ఖచ్చితంగా మీరు పెట్టుబడి 12 లక్షలు కూడా మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. ఒక 12 లక్షలు మీరు ఎస్డబ్ల్యూపీ 10 సంవత్సరాలకి 1,20,000 అంటే 10 సంవత్సరాలకి మీరు 12 లక్షల రూపాయలు ఎస్డబ్ల్యూపీగా తీసుకున్నారు. మళ్ళీ మీరు పెట్టిన మరొక 12 లక్షల రూపాయలు లంసంగా మీరు తీసుకోవడం ఉంటుంది. ఎస్డబ్ల్యూపీ ఎవరికి అనుకూలం? పెన్షనర్లు, నెలవారీ ఆదాయం కావాలనుకున్నవారు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోరుకునే వరకు, మధ్యస్థ రిస్క్ తీసుకునే పెట్టుబడి వాళ్ళకి ఈ ఎస్డబ్ల్యూపీ సూటబుల్ అని చెప్పొచ్చు. ఎలా సెట్ చేసుకోవాలి? ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్ అప్లికేషన్ లాగిన్ అవ్వండి. ఎస్డబ్ల్యూపీ సెట్ చేసుకోండి. తీసుకోవాల్సిన మొత్తము ఫ్రీక్వెన్సీ నెలకే, సంవత్సరానికి 3 నెలలకని ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకొని బ్యాంక్ మ్యాప్ మీరు సబ్మిట్ చేయండి. మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ అవుతుంది. కనీసం 5 నుంచి 10 లక్షల అంశం పెట్టుబడితో ఎస్డబ్ల్యూపీ ప్రారంభించండి. మరీ తక్కువ పెట్టుబడితో ప్రారంభించారే మీకు అమౌంట్ చాలా తక్కువ వస్తుంది. మరియు 5 సంవత్సరాల కంటే ఎక్కువ హోల్డింగ్ చేయండి పీరియడ్, అప్పుడే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎవరికి అనుకూలం? మోడరేట్ రిస్క్ తీసుకోగలిగిన వారు, 3 నుంచి 5 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలనుకున్నారు, ఈక్విటీ మార్కెట్ కావాలనుకున్నవారు, కానీ పూర్తి రిస్క్ కాదనుకున్నా మోడరేట్ రిస్క్ కావాలనుకున్న ఈ పాలసీ ఉపయోగపడుతుంది. కన్క్లూజన్ చూద్దాం. ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ ఒక స్టేబుల్ మరియు బ్యాలెన్స్డ్ ఎంపిక. మోడరేట్ రిస్క్ తీసుకొని పెట్టుబడిదారులకు ఇది స్థిరమైన రిటర్న్స్ ఇస్తుంది, కానీ పూర్తి ఈక్విటీ ఫండ్ల కంటే తక్కువ రిస్క్ ఉంటుంది. అది మీరు ఒకసారి గమనించాలి. ఇదే ఫ్రెండ్స్ ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్. ఇందులో ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, దాని ఉదాహరణ చూసాం. లంసమ్గా ఇన్వెస్ట్ చేస్తే ఉదాహరణతో చూసాం. సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్తో ఒక ఉదాహరణతో చూసాం. అంతే ఫ్రెండ్స్, మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తున్నాం. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.